ఈ వీడియోలో మనం 2000 నుండి లక్షలోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ వస్తాయో చూద్దాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే వీడియో లాస్ట్లో కౌన్సిలింగ్లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చెప్తాను. మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఈ వీడియో 2xలో పెట్టుకొనైనా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. దీని కాలేజ్ కోడ్ JNTH. ఇది హైదరాబాద్లోనే అయితే ఉంది. 2000 నుండి మీ ర్యాంక్ కానీ 2000 నుంచి 10,000 లోపు అయితే ఈ కాలేజ్లో మీకు CSC, CSM, ECE, EEE, MEC, CSC అయితే వస్తాయి. అంటే మీ ర్యాంక్ అనేది 10,000 లోపు ఉంటే ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2000 నుంచి 10,000 లోపు ఉండాలి. ఈ మధ్యలో ఉంటే ఈ బ్రాంచెస్ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10,000 నుండి 20,000 ఉన్నవాళ్ళు బయో, కెమికల్, సివిల్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ 2K to 10K అంటే మీ ర్యాంక్ కానీ 8,000 అయితే ఈ రైట్ సైడ్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడ ఉన్నవి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ రైట్ సైడ్ ఉన్న మాత్రం 99% వస్తాయి. నెక్స్ట్ 20 to 30K వాళ్ళకి జియో, MEP అయితే ఈ కాలేజీలో ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి VNR, విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నేను ప్రతి కాలేజ్ కోడ్ ఇంకా సిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మీరు క్లియర్గా చూసుకోండి. నేను ఒక్కొక్కసారి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే కోడ్ ఒకటి ఉంటుంది, సిటీ ఉంటుంది, అదే సిటీలో ఉందో. అలానే ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి, ఇక్కడ కూడా కాలేజ్ కోడ్ ఉంటుంది. ఈ కాలేజ్లో 2K to 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి AID, CSB, CSC, CSD, CSC, CSM, CSO, ECE, EVL, INF ఈ బ్రాంచెస్ వచ్చే అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 10K to 20K వచ్చిన వాళ్ళకి EEE, EIE, MEC వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ 10,000 నుండి 20,000 లోపు వచ్చిన ర్యాంక్ అయినా ఈ కాలేజెస్ కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాత ఇవి పెట్టండి. ఎందుకంటే మీ అదృష్టం ఉంటే ఇవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి వదిలేసి అయితే ఇటు రాకండి. నెక్స్ట్ 20K to 30K AUT, CAV, 30 to 50K BIO. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ CBIT. ఇది ఈ సిటీలో అయితే ఉంది. నెక్స్ట్ దీని CBIT అంటారు కాలేజ్ కోడ్. 2K to 10K వస్తే AID, CIC, CSC, CSM, ECE, EEE, EVL, INF ఈ బ్రాంచెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 10K to 20K సివిల్, MEC. 20 to 30K అయితే కెమికల్. 30 to 50 అయితే బయో. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ VASV. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. 2K to 10K అయితే CSC, CSM, ECE, INF వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 10K to 20K అయితే EEE, MEC అయితే వస్తాయి. 20K to 30K అయితే సివిల్ వస్తుంది. నెక్స్ట్ OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. దీని కాలేజ్ కోడ్ OUCE. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. 2K to 10K మీ ర్యాంక్ అయితే AIM, CSC, ECE, EEE వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10K to 20K అయితే BME, సివిల్, MEC అయితే వస్తాయి. 20K to 30K అయితే MIN అయితే వస్తుంది. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వస్తాయని నేను ఫిక్స్డ్గా చెప్పలేను, ఎందుకంటే కట్ ఆఫ్ బేస్ చేసుకొని ప్రీవియస్గా అలా ఉంది. ఈసారి అయితే 99% దీన్ని బట్టి వస్తాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ GRRR. మీ ర్యాంక్ కానీ 2,000 నుండి 10,000 లోపు అయితే CSB, CSD, CSC, CSM, EC అయితే వస్తాయి. 10,000 నుండి 20,000 అయితే EEE, MEC, సివిల్ అయితే వస్తాయి. ఇవి టాప్ కాలేజెస్ కాబట్టి మ్యాక్సిమం 20K లోపలే అన్ని బ్రాంచెస్ తెగిపోతున్నాయి. 20K దాటి వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో మీరైతే 20K కన్నా మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నా ఇవన్నీ ట్రై చేయండి. అదృష్టం ఉంటే రావచ్చు కదా, చెప్పలేం. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ KMIT. 2,000 నుండి 10,000 అయితే CSC, CSM అయితే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ కాలేజ్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ CVRH. మీ ర్యాంక్ కానీ 2K to 10K అయితే CSB, CSC, CSD, CSC, CSM, ECE, INF అయితే వస్తాయి. 10K to 20K అయితే EEE, EVL వస్తాయి. 20K to 30K అయితే సివిల్, EIE, MEC అయితే MEC అయితే వస్తాయి. మహాత్మా గాంధీ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ MGIT. 2K to 10K వచ్చిన వాళ్ళకి CSB, CSD, CSC, CSM, INF అయితే వస్తాయి. 10K to 20K అయితే ECE, EEE అయితే వస్తాయి. 20K to 30K అయితే సివిల్, MEC, MCP అయితే వస్తాయి. 30 to 50K అయితే MMT వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 2K to 10K అయితే దీని కాలేజ్ కోడ్ BVRI. 2K to 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి AID, CSB, CSD, CSC, CSM అయితే వస్తాయి. 10K to 20K ECE వస్తుంది. 20K to 30K సివిల్, MEC, EEE అయితే వస్తాయి. 30 to 50K అయితే కెమికల్ వస్తుంది. 50 to 70 అయితే BME, PHE అయితే వస్తాయి. నెక్స్ట్ కాలేజ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ VMEG.
మీ ర్యాంక్ 2K to 10K అయితే సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం అయితే వస్తాయి. 10K to 20K ఈసీఈ, ఐఎన్ఎఫ్ వస్తాయి. 20K to 30K సివిల్, త్రిబుల్ ఈ, మెక్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, దీని కాలేజ్ కోడ్ ఎంవిఎస్ఆర్. 2K to 10K అయితే సిఎస్సి, సిఎస్ఎం అయితే ఇక్కడ వస్తాయి. 10K to 20K అయితే సిఐసి, సిఎస్డి, సిఎస్ఐ, ఈసీఈ, ఐఎన్ఎఫ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. 20K to 30K అయితే త్రిబుల్ ఈ రావడానికి ఛాన్స్ ఉంది. 30K to 50K అయితే సివిల్, మెక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ ఎస్ఎన్ఐఎస్. 2K to 10K అయితే ఇక్కడ సిఎస్ఎం వస్తాయి. ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం చూడండి. 10K to 20K అయితే చాలా మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, ఐఎన్ఎఫ్ చాలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ వస్తున్నాయి. 20K to 30K త్రిబుల్ ఈ వస్తుంది. 30 to 50 సివిల్, మెక్ వస్తున్నాయి. నెక్స్ట్ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, దీని కాలేజ్ కోడ్ JNTS. 2K to 10K అయితే ఇక్కడ ఏం రావట్లేదు, ఇక్కడ కట్ ఆఫ్ లేదు. 10K to 20K అయితే మంచి బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి, సిఎస్సి, సిఎస్ఈ, సిఎస్ఎం, ఈసీ అయితే వస్తున్నాయి. 20K to 30K త్రిబుల్ ఈ వస్తుంది. 30 to 50 అయితే సివిల్, మెక్ వస్తున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ IARE. 2K to 10K ఇక్కడ కట్ ఆఫ్ లేదు. 10K to 20K ANE, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐఎన్ఎఫ్ అయితే వస్తాయి. 20K to 30K త్రిబుల్ ఈ, మెక్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30 to 50K ఇక్కడ ఏం లేవు. 50K to 70K అయితే సివిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అనురాగ్ యూనివర్సిటీ. 2K to 10K ఇక్కడ కట్ ఆఫ్ లేదు. 10 to 20 అయితే ఏఐ, సిఎస్సి, ఈసీఈ, ఐఎన్ఎఫ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 30 to 50 అయితే త్రిబుల్ ఈ, మెక్. 50 to 70 అయితే సివిల్. ఇప్పటికే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి కొంచెం నేను స్పీడ్గా చెప్తాను. మీరు పాజ్ చేసుకొని అయినా, స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కొంచెం కరెక్ట్గా వినండి, కరెక్ట్గా చూసుకోండి. మరి వీడియో లెంత్ అయిపోకూడదని నేను కొంచెం స్పీడ్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి NGIT, దీని కాలేజ్ కోడ్ NGIT. 2K to 10K ఇక్కడ కట్ ఆఫ్ లేదు. 10K to 20K అయితే సిఎస్సి, సిఎస్ఎం అయితే వస్తున్నాయి. నెక్స్ట్ JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల, దీని కాలేజ్ కోడ్ JNKR. ఇక్కడ 10K to 20K అయితే సిఎస్సి, ఈసీ అయితే వస్తున్నాయి. 20K to INF. 30 to 50 అయితే త్రిబుల్ ఈ, మెక్. నెక్స్ట్ కాలేజ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, దీని కాలేజ్ కోడ్ JCTC. 10K to 20K అయితే చాలా మంచి బ్రాంచెస్ సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ అయితే వస్తున్నాయి. 20 to 30 త్రిబుల్ ఈ వస్తుంది. 30 to 50 సివిల్, మెక్ వస్తున్నాయి. నెక్స్ట్ CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ CMR. ఇలాంటి కాలేజెస్ 2-3 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. కాలేజ్ కోడ్ చేంజ్ అవుతుంటుంది. CMRK దీని కాలేజ్ కోడ్. 10K to 20K సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం అయితే ఉంది. 20 to 30 ఈసీఈ. 30 to 50 సివిల్, త్రిబుల్ ఈ, మెక్. నెక్స్ట్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ JNIT. 10 to 20 సిఎస్సి, సిఎస్ఎం. 20 to 30 సిఎస్సి, ఈసీఈ, ఐఎన్ఎఫ్. 30 to 50 త్రిబుల్ ఈ. 50 to 70 సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ ఈషవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ KMEC. 10 to 20 అయితే సిఎస్సి, సిఎస్ఎం చాలా మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. నెక్స్ట్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్, దీని కాలేజ్ కోడ్ VJIT. 10 to 20 అయితే మీ ర్యాంక్ 10K to 20K అయితే సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం. 20 to 30 అయితే ఈసీ, ఐఎన్ఎఫ్. 30 to 50 అయితే సివిల్, త్రిబుల్ ఈ, మెక్. టాప్ కాలేజెస్లో మ్యాక్సిమం అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ 20K లోపే ఉంటున్నాయి. ఎంత ట్రై చేసినా అసలు చాలా, అంటే టాప్ కాలేజెస్లో మ్యాక్సిమం 20K దాటి వస్తే సిఎస్సి మీద ఆశలు వదులుకోవాల్సిందే, అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే మ్యాక్సిమం కట్ ఆఫ్స్ అన్ని 20K లోపలే ఉంటున్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ JLWC. 10K to 20K మీ ర్యాంక్ అయితే సిఎస్సి, సిఎస్ఎం అయితే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి MECS, ఇది హైదరాబాద్లో అయితే ఉంది. మీ ర్యాంక్ 10K to 20K అయితే AM, CSD, CS అయితే వస్తాయి. 20 to 30 ECE, INF. 30 to 50 త్రిబుల్ ఈ. 50 to 70 సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ SR యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ SRHP. 10K to 20K మీ ర్యాంక్ అయితే సిఎస్సి. 20 to 30 ECE. 50 to 70 త్రిబుల్ ఈ, సివిల్. మీకు కానీ ఒక ఇది డౌట్ ఉండొచ్చు, మీకు సిఎస్సి అంటే కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా సిఎస్సి చదవాలని కొంతమందికి ఉంటుంది. అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అలాంటి కాలేజెస్ కూడా కొంచెం మంచి కాలేజెసే మీకు ర్యాంక్ తగిలేటట్టు సిఎస్సి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీడియో చూడండి లాస్ట్ వరకు, అలానైతే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ MLID. 10K to 20K అయితే CSD, CSC, CSM. 20 to 30 ANE, ECE. 30 to 50 త్రిబుల్ ఈ. 50 to 70 మెక్.
నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కూడా KUWL, ఇది వరంగల్లో ఉంది. 10K to 20K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి CSE అయితే వస్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ 20 to 30 CSD, ECE, INF అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30K to 50K EEE, 50K to 70K సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గురునానక్ ఇన్స్టిట్యూషన్ టెక్నికల్ క్యాంపస్, దీని కాలేజ్ కూడా GURU. మీ ర్యాంక్ కానీ 10K to 20K అయితే CSE, CSM వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 20K to 30K అయితే CSE, ECE, INF వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30K to 50K EEE, 50K to 70K సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి JNTM, మీ ర్యాంక్ కానీ 20K to 30K అయితే CSE, CSM వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 50K to 70K అయితే సివిల్ అండ్ EEE, 70K to 1 lakh అయితే మెక్ MIN. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీని కాలేజ్ కూడా KITS. మీ ర్యాంక్ 10K to 20K అయితే CSM వస్తుంది. ఇక్కడ 20K to 30K అయితే ఇక్కడ మీరు 30K 30K కన్నా కొంచెం 20 to 30K ఉంటే ఇక్కడ కొంచెం ఈ బ్రాంచెస్ అయితే చూడండి, చాలా మంచి బ్రాంచెస్ అయితే వస్తున్నాయి. CSD, CSE, CSN, ECE, INF. నెక్స్ట్ 30 to 50 అయితే CSO, EEE, 50 to 70 సివిల్, ECI, MEC. నెక్స్ట్ CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందాక చెప్పాను కదా, CMRM. 20K to 30K CSD, CSE, CSM, ECE. నెక్స్ట్ విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ VBIT, 10K to 20K CSM, 20K to 30K CSB, CSC, CSD, CSE, INF. 30K to 50K అయితే ECE, EEE, 50K to 70K అయితే MEC, 70K to 1 lakh అయితే సివిల్. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ MLRD, 20K to 30K అయితే CSC, CSD, CSC, CSM, EEE అయితే వస్తున్నాయి. 30K to 50K అయితే ANE, ECE, MEC అయితే వస్తున్నాయి. 70K to 1 lakh అయితే సివిల్ వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి JNTS, మీ ర్యాంక్ కానీ 20K to 30K అయితే ఇక్కడ CSC వస్తుంది. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ KMCE, 20K to 30K అయితే ఇక్కడ CSC, CSM, ECE అయితే వస్తాయి. నెక్స్ట్ ACE ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ ACEG, 20K to 30K మీ ర్యాంక్ అయితే CSD, CSC, CSM, 30K to 50K అయితే CSO, ECE, EEE, 50K to 70K అయితే సివిల్, మెక్. నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ MRCE, 20K to 30K అయితే CSC, CSM, 30K to 50K అయితే CSD, ECE. నెక్స్ట్ CMR టెక్నికల్ క్యాంపస్, CMRG కాలేజ్ కోడ్, 20K to 30K CSD, CSC, CSM, ECE. నెక్స్ట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, MLRS, 20K to 30K అయితే సివిల్, CSD, CSC, CSM, 30K to 50K అయితే ECE, MEC, 50K to 70K అయితే EEE. ఇదే లాస్ట్ కాలేజ్ అనమాట. అలానే వీడియో లాస్ట్లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చెప్తున్నాను కదా, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అసలు ఏంటంటే ఆ మిస్టేక్స్, ఫస్ట్ది లెస్ ఆప్షన్స్ పెడతా, అంటే చాలా తక్కువ ఆప్షన్స్ పెడతారు. అంటే కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 20 to 30K అలాగో, అంటే ఒక మీడియం ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటి, నాకు ఏదో కాలేజ్ వచ్చేస్తుందిలే అనుకొని కొంచెం తక్కువ ఆప్షన్స్ పెడతారు. అంటే 20, 30 ఆప్షన్స్ కానీ 40 ఆప్షన్స్ కానీ, ఇలా అంత తక్కువ ఆప్షన్స్ పెడితే ఏమవుద్దంటే మన దరిద్రం కొలిది ఒకవేళ ఆ ఆప్షన్స్లో మనకు రాకపోతే ఏ కాలేజు రాకుండా అయిపోతాం. చాలా డేంజర్. కాబట్టి ఇది మీకు వీలైన ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికే ట్రై చేయండి. అంటే టాప్ కాలేజెస్ కవర్ చేయండి, మీడియం కాలేజెస్ కవర్ చేయండి, చిన్న కాలేజెస్ కూడా కవర్ చేయండి. చివరికి మనకి ఏదో ఒక కాలేజ్ రావాలి తప్పించి ఏ కాలేజ్ రాకుండా అయిపోకూడదు. కాబట్టి అన్ని కాలేజెస్ కూడా కవర్ చేయండి. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఇదే, తక్కువ ఆప్షన్స్ పెట్టడం. నెక్స్ట్ ర్యాండమ్గా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ మిస్టేక్ వచ్చాయి. అంటే ఏదో ఒక కాలేజు ఏదో తెలిసే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోని ర్యాండమ్గా ఏదో ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఇలా ఏదో ఒక యూట్యూబ్ వీడియో కంపేర్ చేసుకోండి. ఒక 4-5 యూట్యూబ్ వీడియోలు చూడండి, కంపేర్ చేసుకోండి. అందరూ ఒకే కాలేజ్ చెప్తుంటారంటే అది ఖచ్చితంగా మంచి కాలేజ్ అయ్యే ఉంటుంది. కట్ ఆఫ్ కూడా చూసుకోండి, వెబ్సైట్లలోని గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా నీట్గా అవైలబుల్గా ఉంటుంది. నేను ఆ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఈ వీడియో కూడా చేశాను. ఇలాంటి వీడియోస్ ఏమైనా కన్సిడర్ చేసుకొని టాప్ కాలేజెస్ ఒక పేపరు పెన్ను పట్టుకొని టాప్ కాలేజెస్ రాసుకొని ఆ కాలేజెస్లో మీరు మంచి బ్రాంచ్ వెతుక్కొని అన్ని కాలేజెస్ ఇలా పెట్టుకొని రండి. అలా అయితే మీకు మీ ర్యాంక్కి మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి అలానే అయ్యింది. మా ఫ్రెండ్స్లో కూడా ఒక 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజ్ రాకుండా ఒక చిన్న కాలేజీలో అయ్యారు. అంటే వర్త్ కాదు కదా, ఒక 3000 ర్యాంక్ వచ్చి ఎక్కడో చిన్న కాలేజ్ రావడం అంటే తర్వాత మరి సర్దిద్దుకోలేని తప్పు అయిపోద్ది అది. సో కరెక్ట్గా ఏదైనా చూసుకోండి, ర్యాండమ్గా అయితే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ మిస్ చేయడం. అంటే ఇంకా టైం ఉందలే అనుకొని ఆప్షన్స్ పెట్టకుండా లాస్ట్ వరకు ఆప్షన్స్ పెట్టకుండా ఉండిపోకండి.
లాస్ట్ డేట్ వరకు ఉండిపోకండి. ముందు రోజు ఒక రోజు ముందే ఆప్షన్స్ పెట్టుకొని ఫిక్స్ అయిపోయి ఉండండి. ముందే అంతా చేసి ఉంచుకుంటే ఒకవేళ ఏమైనా పొరపాట్లు మీకు నెట్ ఆఫ్ అవ్వచ్చు, ఏదైనా తప్పు జరగవచ్చు. సో ముందే చేసుకొని ఉంచుకుంటే తప్పేముంది. అందుకే లాస్ట్ డేట్ వరకు ఉండకండి, మిస్ చేయకండి. ఆ లాస్ట్ డేట్ అస్సలు మిస్ చేయకండి. జాగ్రత్తగా అన్నీ ఫాలో అవ్వండి. ఇదే నా లాస్ట్ సజెషన్ అనమాట. అలానే మీకు ఇంకేమైనా చిన్న డౌట్స్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కిందన కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో నాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది, లేకపోతే మీరు ఒక కాలేజ్ సజెస్ట్ చేయండి అని ఇలా ఏదైనా అనుకుంటే కిందన కామెంట్ చేయండి. నేను 99% నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కిందన కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇదేం రిలేటెడ్ డౌట్ అయినా, కాలేజెస్ రిలేటెడ్ అవ్వకుండా ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే వీలైతే హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.